హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. మూవీ మార్నింగే చూసొచ్చాను. మూవీ అయితే అంటే మూవీ చెప్పే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రోజు మన దగ్గర నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఫుల్ కామెడీ ఉంటదనమాట సినిమాలో అయితే. మనం 'కిక్‌లో' రవితేజ గారిని ఎలా అయితే చూస్తామో, మళ్ళీ ఈ సినిమాలో కూడా అంత బాగా చూపిచ్చారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫస్ట్ 20 మినిట్స్ ఏంట్రా స్టోరీ ఇంత స్లోగా ఎళ్తుంది అనిపిస్తది. అంటే స్లో అంటే ఒక స్టోరీ బిల్డ్ చేస్తున్నారనమాట. ఆ 20 మినిట్స్ అంతే. దానికి మించి ఇంకా స్లో అనేది ఏమి ఉండదులే. అంటే ఈ 20 మినిట్స్ తప్ప మిగతా అంతా సినిమా కామెడీ, ఎమోషన్స్ అలా క్యారీ అవుతా ఉంటాయనమాట లాస్ట్ వరకు. రవితేజ గారి టైమింగ్స్ గానీ, ఆ కామెడీ టైమింగ్స్ గానీ, అంటే అంతలా ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే వరుసనే కమర్షియల్ సినిమాలొచ్చి, అవి సరిగ్గా లేకపోవడం. అదే చూస్తూ ఉన్నోళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా బాగా అనిపిస్తది. అండ్ ఒక భార్య, ఒక ప్రియురాలు మధ్య కనెక్షన్స్ అంటే, మధ్యలో ఈయన ఎలా నలిగిపోతారు అనే కనెక్షన్ చాలా బాగా చూపిచ్చారు. అంటే ఒక కామెడీ వేలో అండ్ కొన్ని చోట్ల ఎమోషన్స్ క్యారీ చేయడం చాలా బాగా చూపిచ్చాడనమాట సినిమాలో. అంటే పాటలొచ్చేసి కూడా నాకు కొన్ని సాంగ్స్ ఓకే. అండ్ కొన్ని సాంగ్స్ పర్లేదనిపిచ్చింది. సాంగ్స్ పరంగా పర్లేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కరెక్ట్‌గా యాప్ట్ అయింది మొత్తం సీన్స్‌కి అన్నిట్లికి. స్క్రీన్ ప్లే బానే చూపిచ్చారు. ఓవరాల్‌గా గుడ్ అనమాట. సినిమా అయితే చాలా బావుంది. ఎళ్లి చూడొచ్చు. ఆహ్, నిన్న మన మన నిన్న 'మనశంకర్ వరప్రసాద్' గారు రిలీజ్ అయింది. అది బావుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే కామెడీ ఉంది. అంటే ఇప్పుడు మన సంక్రాంతికి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే మొత్తం హీరోస్ ఒక వింటేజ్ అంటే ఆ టైంలో ఎలా చేసారో ఈ టైంలో కూడా అంతే కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. 'రాజాసాబ్‌లో' చూసాము. అండ్ 'శంకర్ వరప్రసాద్' అయితే ఇంకా చాలా బాగా చూపిచ్చారు కామెడీని. అండ్ 'చిరంజీవి' గారు చాలా బాగా చేశారు. అండ్ అదే విధంగా 'రవితేజ' గారు కూడా చాలా అంటే చాలా బాగా క్యారీ చేశారు. కామెడీ టైమింగ్స్ అయితే నాకు 'కిక్' ఆ టైం గుర్తొచ్చింది. అంత బాగా కామెడీ వర్కౌట్ అయిందనమాట. అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో, సినిమా ఓవరాల్‌గా సూపరుంది. వెళ్లి ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అండ్ ఇది మెయిన్‌గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసినట్టుంది సినిమా అయితే. అండ్ అంటే మనకి ఒక టైంలో స్టోరీ ఓకే. ఇది అర్థమైపోతది అనిపిస్తది. కానీ తీసుకెళ్ళిన విధానం అయితే సూపరుంటది. బావుంటది. అంటే లాస్ట్‌లో ఏం జరుగుతది? అంటే మధ్యలో ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ ఎలా అవుతది అనేది మనకు అర్థమవుతది కొన్ని సార్లు. బట్ ఓవరాల్‌గా అయితే సినిమా చాలా కామెడీగా ఉంది. కామెడీగా ఉంది. చాలా బావుంది. వెళ్లి ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మనం వాచ్ చేసే మూవీ అయితే చెప్పుకోవచ్చు. అండ్ 'రవితేజ' గారికి ఒక హిట్ అనుకోండిక. అంతే. అంటే ఒక వరుసనే ఫ్లాప్స్ వచ్చినియి. ఇది హిట్ అనుకోండి ఇంక అంతే. అంత బావుంది సినిమా అయితే. అండ్ యాక్టర్స్ వచ్చేసి కో యాక్టర్స్ అయినా ఎవరైనా కామెడీ టైమింగ్ అయితే 'వెన్నెల కిషోర్' గారిది, 'సత్య' గారిది అండ్ 'సునీల్' గారిది చాలా బాగా వర్కౌట్ అయినియి మొత్తం అన్నీ. అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ ఏంటంటే 'రవితేజ' గారి టైమింగ్స్ కానీ చాలా బావుంది మొత్తం. మీరు హాల్లోకెళ్ళినాక ఒక 20 మినిట్స్ ఓకే. స్టోరీ బిల్డ్ అవుతుంది అదంతా పక్కన పెట్టేస్తే మిగతా ఫస్ట్ హాఫ్ గాని అండ్ సెకండ్ హాఫ్ గాని ప్రతి సీన్‌లో కామెడీ ఉంటది. ఫుల్‌గా ఎంజాయ్ జేస్తారు మీరైతే. ఇదైతే పక్కా అనమాట. సో, సినిమా ఇంతే ఇంక. ఎమోషన్స్ క్యారీ అవుతాయి. అంటే ఎమోషన్స్ కూడా బావుంటాయనమాట. చెప్తున్నాగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బానే కనెక్ట్ అవుతది సినిమా అయితే. అండ్ మెయిన్‌గా హస్బెండ్, వైఫ్ ఎళ్తే వాళ్ళకి ఇంకో రకంగా కనెక్ట్ అవుతది. బానే ఉంటది. సో, ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బావుంది. వెళ్లి థియేటర్‌కెళ్లి మంచిగా ఎంజాయ్ జేయండి. అండ్ సాంగ్స్ బానే ఉన్నాయి. పర్లేదు. కొన్ని సాంగ్స్ పర్లేదు. కొన్ని సాంగ్స్ బావున్నాయి. అదనమాట. సో, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సో, సినిమా అయితే బావుంది. థియేటర్‌కెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ నిన్న 'వరప్రసాద్' గారు బావుంది. ఇది బావుంది. సో, నెక్స్ట్ 'అనగనగా ఒక రాజు' అది కూడా వస్తుంది గదా! అది కూడా జెప్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేసి మీ కామెంట్స్ చేయండి. ఒకవేళ సినిమా ఎవరైనా చూస్తే ఎలా ఉందో కామెంట్స్ చేయండి. దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా ఎళ్ళాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతారు. అంటే ఎళ్ళాలా? వద్దా? అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే వాళ్ళకొక అంచనా వస్తదనమాట. ఓకే అని. సో, ఇది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అసలు కామెంట్స్ రావట్లేదు. అండ్ లైక్స్ కూడా చేయండి చూసినోళ్ళందరూ. అండ్ ఓకే. మన వీడియోస్ ఓకే నచ్చుతున్నాయి. స్లోగా అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. మళ్ళీ రేపు 'అనగనగా ఒక రాజు'తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. సినిమా అయితే బావుంది. చాలా బావుంది. ఖచ్చితంగా చూడండి. బై.